అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ, సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలా. సీరియల్ గా వరుస క్రమంగా రాగలరు. స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ మెంబర్లందరూ నందవ వీరేశం గారు వారి యొక్క ఎనలేని సర్వీస్ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వచ్చేసి దేవాలయ శుభ్ర లక్ష్మీ వీరేశం గారు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వచ్చేసి ఆలయాన్ని శుభ్రం చేసి దీపం పెడుతున్నారు. వారికి సదా ఆరపల్లి గ్రామ ప్రజల తరఫున రుణపడి ఉంటాము. వారందరికీ వారి యొక్క కుటుంబం బాగుండాలని చెప్పేసి ఆంజనేయ స్వామి సమక్షంలో వారికి చిరు సన్మానం చేయడం జరుగుతుంది. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై హనుమాన్.
ఓకే రైట్. మన వైస్ చైర్మన్ గారికి చాలా సత్కరించాలని కోరుతున్నాను. వైస్ చైర్మన్ గారు ప్రభాకర్ దాదా అది పడతారా కాదు మంత్రులు వచ్చిందా? జై శ్రీరామ్. మంత్రులు తీసుకొస్తా. రఘుపతి గడ్డం శేఖర్ నడిగొట్ల లింగయ్య శ్రీనివాస్ సింగటి ప్రశాంత్ రమేష్ ఓకే సార్. స్వాములు జయ హనుమాన్ స్వాములు ఎక్కడ ఉన్నారు? ఓకే స్వామి. స్వామి అరే స్వామి
జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ లక్ష్మణ జయ లక్ష్మణ జయ జయ లక్ష్మణ యుగం స్మరామి యత్ర యుక్తిర్మమ ప్రముదే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పరశస్తవృతయానిష్టం లాభస్తేషాం జయస్తేషాం పునస్తేషాం పరాభవః. మా ఇంట్లో ఉందా చూడు లేకపోతే నేను చెప్తా కలవాలప్పుడు చెప్తా సమానం అందమ్మా. అభిషేకానికి ఉండాలి 30 గిన్నెలు. అభిషేకానికి రెండు 3 30 గిన్నెలు కావాలా అదే అంటున్నా. మీరు వైర్ కొట్టుకున్న వైర్లెస్ ఇదే కావాలి నాకు, ఇదే అవసరం. స్టార్ట్ అయిందో మన దగ్గర కూడా అదే సమయానికి ప్రారంభమైంది. వచ్చిన వాళ్ళంతా ముచ్చట పెట్టుకునేందుకు కాదు ఇక్కడికి వచ్చింది. మీరంతా దేని కొరకు వచ్చారు? రామనామం చేయాలి. రాముడు పుట్టిన రోజు ఒక్కటే, పుట్టినది వివాహము రెండు ఒకటే. స్వామివారి పుట్టింది ఇవాళనే, పెళ్లి చేసుకున్నది కూడా ఇవాళనే. కాబట్టి ఒకసారి ఈ రోజు రామ అని అంటే 1000 సార్లు జపం చేసే పుణ్యం వస్తుంది. ఈ రామ అనే అక్షరానికి అర్థం ఏంటి తెలియాలి. తెలిస్తే మనం మంచిగా అనగలుగుతాం. అంటే మరి రా అనేటువంటి అక్షరాన్ని తీసుకున్నారు. నారాయణ నుండి ఏం తీసుకున్నారయ్యా? రా అని. నమ శివాయ నుండి ఏం తీసుకున్నారు? మా అనేటువంటి అక్షరం, పంచాక్షరం నుండి మా అక్షరం తీసుకున్నారు. అంటే రామ అంటే ఇక్కడ ఎందరి జపం చేసే పుణ్యం వచ్చింది? శివకేశవులను. అంటే అటు విష్ణుమూర్తిని ఇటు శివుణ్ణి ఇద్దరిని జపం చేసే పుణ్యం రావాలంటే ఎన్ని అక్షరాలయ్యా? 2 అక్షరాలే. రా అని అన్నప్పుడు నోరు తెరుస్తాం, అంటే మన పాపాలు పోతాయి. మా అన్నప్పుడు మళ్ళీ లోపలికి రాకుండా పాపాలు. కాబట్టి ఏంటి? రామ అనే అక్షరానికి అంత పవిత్రత ఉన్నది. మీరంతా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఈ వేదిక దగ్గర ప్రాంగణంలో కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనస్సులో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కళ్యాణంలో కూర్చుంటే ఎంత పుణ్యం వస్తుందో అంతకు 4 ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు జపం చేస్తున్నారు కాబట్టి మీరంతా కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామం తప్ప అని ఒక డౌట్ రావచ్చు మనకు. ఎవరైతే నామం జపిస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి. ఎవరైతే అనకుండా ముచ్చట పెడతారో, నిద్రపోయినట్టు కూర్చుంటారో వాళ్ళ నెత్తి మీద కూర్చుంటారు అయిపోయి ఆ పాపాలు. వాటికి కూడా ప్లేస్ కావాలి కనుక కాబట్టి ముచ్చట పెట్టద్దు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఆరేపల్లి గ్రామంలో ఎంతో కన్నుల పండుగ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో కళ్యాణంలో శ్రీ శ్రీకోటి శ్రీనివాస్ అండ్ శ్రీకోటి రమేష్ గారు అండ్ ఉమారాజరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఉమారాజరెడ్డి గారిని చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా గ్రామ ప్రజల తరఫున స్వామి ఆ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయండి. మర్చిపోయే భక్తులు మనకంటే ఎక్కువగా నిష్ఠగా స్వామి వారికి ప్రసాదం కానీ కట్న కానుకలు కానీ ఒక ఆశీర్వాదం తీసుకోవడం కానీ ముందుంటున్నారు. దయచేసి మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, స్వామి మా గ్రామ ప్రజలందరికీ
ఆంజనేయ స్వామి దీక్ష స్వాములు తప్ప దయచేసి జరగకూడదు. సివిల్లో ఉన్న వారందరూ గౌరవంగా అక్కడ కూర్చోవాలి. స్వామి దయచేసి మన్నించండి. ఆంజనేయ స్వాములు ఉన్నవాళ్ళు మాత్రమే కళ్యాణం చుట్టూ ఉండాలి. ఏమనుకోవద్దు, పెద్దలు మన్నించాలి. స్వామి విష్ణవే నమః మధుసూదనాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః అలోక్షజాయ నమః నారసింహాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. స్వామి समझो మాతాపితృభ్యో నమః. వారి కళ్యాణ మహోత్సవంలో సంకల్పం చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారు వారపల్లి గ్రామ ప్రజలు అందరికీ సంకల్పం చెప్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు అంతా కూడా శ్రద్ధగా వినాలి. వేరే వాటి మీద బిజీ కంటే సౌమ్యవాసరే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషతాయాం సుభద్రో అస్త్రోద్భవస్య బుధన కులగోత్రోద్భవస్య రమేష్ నామదేశ తద్దరభద్ర నామదేశ పద్మా నామదేశ వివేక్ నామదేశ పర్ణికా నామదేశ అమ్మాయిల నామదేశ. అయ్యా ఆరపల్లి గ్రామ ప్రజల జనార్దన్ రెడ్డి నామదేశ తద్దరభద్ర నామదేశ వసుంధరా నామదేశ మనోజ్ ప్రదీప్ విద్య కార్తీక్ నామదేశ. అయ్యా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా మీ గోత్ర మనసులు అనుకోండి. అందరూ కూడా పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు అనుకోండి. మగవాళ్ళు రాలేదు, ఆడవాళ్ళే వచ్చింది అనుకోండి. మీరు కూడా భర్త పేరు, మీ పేరు, పిల్లల పేరు, అత్త మామలు ఉంటే వాళ్ళ పేర్లు, తల్లిదండ్రుల పేరు అనుకోవడం కోసం కూడా సీతారామచంద్ర భగవానికి లోక కళ్యాణార్థం ఆరపల్లి గ్రామోద్ధారణార్థం సత్య సమృద్ధిస్తూ సీతారామచంద్ర లక్ష్మణ హనుమస్తమేత దేవతాభ్య కళ్యాణోత్సవమంగత్వేన తత్వాహ కరిష్యే. కుంకుమ గంధం పెట్టిన వాళ్ళ అలంకరణ అయింది. చక్కెర వేయండి, పుష్పం వేయండి. గంధం పెట్టి ఆమె చుట్టూ పెట్టి ఉన్నది ఆల్రెడీ. ఒక పుష్పం వేయండి. చెంబు మీద చేయి పెట్టాడమ్మా ఆడవాడు. ఆ చెంపు లేవట్టమ్మా, నువ్వు ఫస్ట్ నీ చేతిలో తీసుకో, ఎడమ చేతిలో పెట్టుకో, కూర్చో నీకు. మీరు కూడా అమ్మ చేతికి లాగండి. అలచంద్ర సమాశ్రిత ఓమత్ర గాయత్రి సావిత్రి శాంతే పుష్టే కరేత ఆయాంతకర్ష పూజార్థో దరదక్షేకారక గంగే యమునే భవ వరధో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ పూజ పవిత్రో వా తీసుకోండి. ఓం గణానాన్వా గణపతిగుం అవామయే కవిం కవీనామ పవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ వేస్తున్నాం మనం. ఎందుకంటే మరి ఏ పూజ చేసినా శుభాశుభాలలో మొదటి పూజ ఏంటి? గణపతి లేని దేనికి కొనముంటదు. అది గణపతి అయినాక గౌరమ్మ చేద్దాం. తర్వాత మీరు కొద్దిగా పసుపు కుంకుమ వస్త్రం వేయండి. గౌరీ మవాయామి సమయంబు యామి గౌరవం మీద పసుక నీళ్ళని, గౌరమ్మ మీద పసుక నీళ్ళని ధ్యాయామి ధ్యానం సమర్పయామి
స్నానం సమర్పయామి వస్త్రైకం సమర్పయామి గంగా పశువు కలిగినైకం సమర్పయామి గంధాంధారయామి ఆర్ద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాదిలేప సమర్పయామి హిమాని ఓం బిల్వ నిలయ నమః ఓం వరారోహ నమః ఓం అమ్మకు ఒక పండు గణపతికి ఒక పండు 2 పండ్లు పెట్టాలమ్మా కలిసమ నీళ్లు వాటి మీద మామిడాకుతో నీళ్ళు ఇట్లా తప్పుడు తాంబూలం సమర్పయామి దక్షిణాం పరికల్పయామి జై బోలో వీర హనుమాన్ కి నిజంగా సీతారాముల కళ్యాణాన్ని ఆశీర్వదించడానికి స్వయంగా వేషధారణలతో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వాములు వచ్చారు. జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. నైవేద్యామి ఓం కంకణ దేవతాభ్యో నమః మంచిగా 20 తీసుకొని ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న అందరికీ లక్ష్మీక్షభద్రము వలక్ష గంగణ బొట్టు పెట్టిన శోభన ప్రవందే ఆం భద్ర భద్రం కర్ణేషు న్యామదేవ భద్రం పశ్య వాక్షభిరేత తిరే రంగేషు ద్వారిముత్తరమే తస్యదేవైద ద్రవిణోదతా ద్రవిణోద సర్వస్యాపి యథా దీర్ఘమాస్తో ధర్మ సమృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆయుష్యమస్తో ఆయుష్యమస్తో రామ జయ జయ రామ అని ఒక్కసారి అంటే 1000 సార్లు అన్న పుణ్యం ఇవాళ. ఎందుకంటే రాముడు జన్మించిన రోజు రామ కళ్యాణమైన రోజు 2 ఒకటే. శుభాలు జరగాలి అని మీ అందరికి మంచి జరగాలంటే శ్రీరామ జయ రామ జయ జయ ఈ ఎవరైతే రామ రామ అనే శబ్దం అంటారో వాళ్ళ మీద ఉన్న పాపాలు పోయి ముచ్చట పెట్టు నెత్తి మీద కూర్చుంటాయట. శ్రీరామ జయ జయ రామ బాగా చెమటొచ్చే పని చేయమంటేనేమో అయ్యో మేము ఎట్లా చేస్తాం గంట పెద్ద పని ఈ ఎండలు అనుకోవచ్చు. మేము ఏం అనుమంటలేం. మేము మనస్సులో శ్రీరామ జయ జయ రామ అనుకోమంటున్నాం. ఎట్టి పరిసరం ముచ్చట పెట్టొద్దని చెప్తున్నాం. మంచిగా ఈ పద్ధతి ప్రకారంగా దాన్ని అర్థబద్ధంగా చెప్తాం. అంతేకాకుండా మాట్లాడితే వేరే రకంగా చెప్తాం. మళ్ళీ ఒకసారి మాట్లాడినప్పుడు చూడండి. నైరుతి దిశ అరిష్టనేమి నిరసనమస్తో ప్రాగ్దిగ్భాగే శ్రీ ఈశాన్య శుచి శుచిర్భూత్వా శామ్యంతు పాపాని శామ్యంతీతయా ప్రదప్తలోత్తరాభి మహావృద్ధిరస్తో ఉత్తరోత్తర శుభ ప్రియ సంబద్ధ్యాం తాం అగ్నిపురాశ్వేదేవ ప్రియతాం మహేశ్వరి పురోగ మాతర ప్రియతా. అయ్యా పవిత్రమైనటువంటి రామ లక్ష్మణ సీత హనుమ సమేత ఈ విగ్రహాలు అంటే వివాహానికి ముందు ఎట్లనైతే మంగళస్థానానికి మానవులమే ఎంతో పెద్దగా ఎత్తున గొప్పగా అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవతలకే జగనాయకుడైనటువంటి ఆ సీతారామచంద్ర స్వామి వారికి అయోనిజైనటువంటి ఓం శాం విశ్రాం విశ్రాంతి సహస్రదేరు పురుష ఇది కూడా క్వశ్చన్
विष्णु एवेद पुरुष एवेद का सर्वाः यद्भूतं यात्तवय तदा मृतत्व शेषाणः हिरण्येन त्रिमुहति शासनानशने अपि तस्मात् विराटजायत पुरुषासेन हविषा देवाय किमतं वद वसन्तोश्च धीराज्यं శ్రీరామ జయ రామ జయ జయ రామ మనసులో అనుకుంటూ దేవాలయ దిగ్యం తద్వాన అవజనం భజ తం యజ్ఞం వరే ప్రోక్షం సంజాతమకృత తేన దేవాలయంత సాధ్యార్జయతే తస్మాత్ దేవత సమృద్ధ పురాజముషవచక్రే వాయువ్య హర్మ్యాం గ్రామ్యాంతే తస్సంగ్రమానస అజాత చక్షస్తోర్యాజాయత ఉపారిందత్త అగ్నిచ్చ ప్రాణాద్వాయుర్జాయత నాభ్య ఆసనం ప్రదతస్త్రాత్మేవం విద్వా అమృతైః భవతి నాణ్యపంత అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞవేంద్ర దేవ నాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహ నాగం మయి మానసంచ యత్ర పూర్వే సాధ్యాసంతి దేవః అద్య సంభూ వేదాహమేదం పురుషం మహంత ఆదిత్యవర్ణ తమహస్తవారే వర్ణ తమసా పరస్తాత్ త్వమేవం విద్వా నమృత ప్రజాపతిక్షరతి గర్భంత జాయతే తస్య ధీరాపరి జానందియోనే తస్య ధీరాపరి జానందియోనే ధీరాపరి విచ్చందివేసా తో వేమే సుజన్ నామందరేంద్ర దేవాగ్రేతి విద్వా తస్యైవం బ్రాహ్మణో విద్య తస్య దేవ అసంగశే ఏక్తదే లక్ష్మీక్షపత్ర అహోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని లోప అశ్వినోవ్యాత్త ఇష్టం మనిషాన అహం మనిషాన సర్వం మనిషాన పురుష సూక్తమంటే నారాయణమూర్తి ప్రబోధే దేవభావమై శ్రీర్మాదేవి యుద్ధ కాంసోస్మితా హిరణ్య ప్రాకారే ప్రాకారామాధ్వాంజంత్య వృత్తాంతర్పయంతే పద్మే స్థితా పద్మవర్ణా పద్మవర్ణాంతమే ఉహ్మయ శ్రియం చంద్రాంగభాసామిషాజ్వలన్న శ్రీం భాగే దేవశిష్టపురాణः తాం పద్మనీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేద శత్వా ప్రతిష్ఠా వృక్షోరపితవః తస్య ఫలాంతవసానాంతో మాయాంతరాయాయ వాచ్యవాయ లక్ష్మీః ఉపైతవాం జగత్కీర్తి హరిరాసనా చంద్రాం లక్ష్మీమీశాన సూర్యావాం ప్రియమేశ్వర చంద్రసూర్యాగ్నిలక్ష్మీభా శ్రీ మహాలక్ష్మీర్ముపాస్మే ధనభగ్రధనం వాయోధనం స్వర్యోధనం వసువాపదే భవంతు కృత పుణ్యానాం భక్తానాం శ్రీసప్తం జపేస్తతః పరిషద్దుతే విపాదనే ధీమో అద్రశ్య విద్యుతః రోహంతు సర్వభీజా నమ బ్రహ్మాద్యుజోజే పద్మాసనస్థ విపుల కటి తటి పద్మ పత్రాయ సాక్షి గంభీరవర్ధనాభిస్తర వర్ణవిద శుభ్ర వస్తోత్తరయ్య లక్ష్మీ దివ్యః सब जरूर जावे लक्ष्मी क्षीरराजतनयां श्रीरङ्गधामेश्वर दासेभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध विभवद प्रमे श्रीर्लक्ष्मीर्लक्ष्मीश्च प्रसन्न मम सर्वदा पराङ्कुश उपासं प्रीतिमुद्राः नमो लक्ष्मीर्देवाजे प्रणो देवी सरस्वती वाजेर्वेधि वाजेर्भिर्वाजिरेवते दीना पवित्र ततो गौरी ममाय सविदानि करुणा ओम शांति शांति రామచంద్ర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సీత సాక్షాత్ నారాయణ స్వరూపము మానవ అవతారంలో జన్మించినటువంటి ఆ నారాయణమూర్తికి మరి రామచంద్ర స్వామి వారికి అభిషేకమైంది పంచామృతముల చేత పంచగంగల చేత మరియు సీత మహాలక్ష్మి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అభిషేకం నిర్వహించడం జరిగింది. వాళ్ళు చెప్తాను, నేను చెప్తాను వరకు చెప్తాను తర్వాత
మొత్తం విగ్రహాలను శుభ్రం చేపి తీర్థానికి ఒక గిన్నెలు తీయాలి. రావా అంజన్న రవ్వల బండెక్కి నీవు రావా అంజన్న రావా అంజన్న రవ్వల బండెక్కి నీవు రావా అంజన్న. రావా అంజన్న రవ్వల బండెక్కి నీవు రావా అంజన్న రావా అంజన్న రవ్వల బండెక్కి నీవు రావా అంజన్న. పూలు అంటే నీకెంతో ఇష్టమట తమలపాకులంటే నీకెంతో ఇష్టమట. పాకులంటే నీకెంతో ఇష్టమట తమలపాకులంటే నీకెంతో ఇష్టమట. రావా అంజన్న రవ్వల బండెక్కి నీవు రావా అంజన్న రావా అంజన్న అంజల బండెక్కి నీవు రావా అంజన్న. పంచామృతాలంటే మరీ మరీ ఇష్టమట పంచామృతాలంటే మరి మరి ఇష్టమట. రావా అంజన్న రవ్వల బండెక్కి నీవు రావా అంజన్న కదలి పాలాలు అంటే మరీ మరీ ఇష్టమట కదలి పాలాలు అంటే మరీ మరీ ఇష్టమట రావా అంజన్న రవ్వల బండ చందనాభిషేకం అంటే మరీ మరీ ఇష్టమట చందనాభిషేకం అంటే మరీ మరీ ఇష్టమట రావా అంజన్న రవ్వల బండెక్కి నీవు రావా అంజన్న పప్పు వాడాలు అంటే మరీ మరీ ప్రీతి అంట పప్పు వాడాలు అంటే మరీ మరీ ప్రీతి అంట రావా అంజన్న రవ్వల బండెక్కి నీవు రావా అంజన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంజని పుత్ర బల భీమా ఆంజనేయ బల భీమా. అంజని పుత్ర బల భీమా ఆంజనేయ బల భీమా. బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. వాయు కుమార బల భీమా వానర వీర బల భీమా. వాయు కుమార బల భీమా వానర వీర బల భీమా. బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. పర్తి పురుష సాయి రామ పవన పురుష సాయి రామ. పర్తి పురుష సాయి రామ పవన పురుష సాయి రామ. బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. బల భీం బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. బల భీం బల భీం బల భీం బల భీం బల భీమా. వాయు కుమార బల భీమా వానర వీర బల భీమా. రామచంద్ర భగవాన్ కే. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామకృష్ణ
తారకం जानकी मनोहरं सकल लोकनायकं जानकी मनोहरं सकल लोकनायकं రామచంద్ర భగవానికి మనం జయ అంటే మన టెంపుల్ కూడా దాటలేదు. ఆడో వాడిని ఎత్తుగా కూర్చుంటాయి, ఎవరైతే మెల్లగంటడో వాడిని ఎత్తుగా కూర్చుంటాయి. కాబట్టి గట్టిగా చేయి కొట్టాలి. సీతారామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి లక్ష్మణ సమేత హనుమత భగవానికి ఆరపల్లి భక్తాంజనేయ స్వామి భగవానికి గట్టిగా దెబ్బలు కొట్టాలి. యజ్ఞామ వేదం వరహం అరణ్యవతవి యజ్ఞామ వేదం వరహం పవిత్ర ప్రజాపతే యచ్ఛాయం వరస్తా ఆయుష్యభద్రియం బలమస్తు తేజ యజ్ఞోపవేదధారణం అయం ముహూర్త సుముహూర్తోస్తు ధ్యాయామే. ధ్యానం అమ్మ కన్యాదానం అయినాక దండలు వేద్దాం, పక్క పట్టి పెట్టుకోండి. మంగళారతి జరుపుండి, బట్టలకు డాక్టర్ ప్రాబ్లం. విశేషమైనటువంటి అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే బ్రహ్మ కడిగిన పాదం, అది ఎవరి పాదం? బ్రహ్మ కడిగినటువంటి పాదాన్ని మీరు కడుగుతా ఉన్నారు. సాక్షాత్ లక్ష్మీ తరపున మరి రాజరెడ్డి ఉమారాజరెడ్డి దంపతులు కూర్చున్నారు, ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా చూస్తే కూడా విశేషమైనటువంటి పుణ్యం ఉంటుంది. అజ్ఞానవృణీమే అనంతవేర్యస్య శ్రీమదాది నారాయణస్య అదిత్య పరమశక్త శ్రీమానస్య ఏకరమే వ్యక్త వ్యక్త ప్రవృత్తి అహాదయంకరపస్తేజ వాయురాకాశాత్ మధుప్రత్యాధ్యామే. అయం మధుపర్కాలు ఒక కుడుకాల పెరుగు తేనె నెయ్యి పోషించుకోగా. అయం మధుపర్క అయం మధుపర్క ప్రథమం పార్ష ద్వితీయం పార్ష తృతీయం పార్ష చతురైన స్వరూపో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సీతామాతాభ్యో నమః. ఇదే పృథివ్యార్థాని సాగరే రామపాదవే మధుపాదవే అయం శిరసిధారయే పృథివ్యార్థాని సాగరే మధుపాదవే అయం శిరసిధారయా. రెండు కుడుకలు రెండు పోకలు గజరాలు తీసుకో. రెండు కుడుకలు రెండు పోకలు. అట్లా చేతులు సమానంగా కలవాలి. ముందుకు రండి, జరగండి, ఇంకా జరగండి. జరిగి వాళ్ళ నీళ్ళు వేయమని అంతే. కన్యాదాతం ఆ తురక దానికే వేసుకో. ఓన్లీ వాళ్ళు నీళ్ళు వేయాలి, ఇద్దరు కలిసి. అర్థమైందా? ఒక పుష్పం తీసుకో, ఒక పువ్వు పెట్టి దాన్ని ఆ పురకల కన్యాదానం జరుగుతుందయ్యా. సీతామాతను ప్రియమానస్య మేఘలమే వ్యక్త వ్యక్త ప్రకృతి మహాలంకార సుధాపస్థేతో మధువర్కం భోజంగా పూరయిత్వా శ్రీమదాది నారాయణస్య ఆదిత్య పరివృత్య ప్రియమానస్య మేఘలమే వ్యక్త. అయ్యా మహాసంకల్పం అవుతుంది అంటే సంకల్పయుక్తంగా దానం చేస్తా ఉన్నారు అని అర్థం. శ్రీమదాది నారాయణస్య ఆదిత్య పరివృత్య ప్రియమానస్య మేఘలమే వ్యక్త ప్రకృతి మహాలంకార సుధాపస్థేతో వాయురాకాశ ఐరావత పుండరీక వామన కుముదాంజల పుష్పలంత కౌస్తుభానాం త్రయకారాం నవాంశ అయోధ్య మధురామాయ కాపుతికుడు నేను అయోధ్య పుకచుక అయోధ్య మధురామాయ కాశీకాంతి అవంతిక పురీ ద్వారావతి దేవ సప్తై కన్యాం కనక సంపన్న కనక ఆభరణై దాస్యామిష్టేతుద్యో బ్రహ్మలోక దిగేశయ కన్యే. అరే మాట్లాడద్దు స్వాములు,
కన్యే మమాగ్రతో భూయ కన్యే మే ద్విపార్శ్వే కన్యే మే సర్వతో భూయ తద్వాన్ మోక్షమాప్నయ విశ్వంబర ధర్మ కామార్థ సిద్ధ ఏతే కన్యాదాన సమये గోదాన భూదాన సువర్ణదాన హిరణ్యదాన తుభ్యమం సంప్రదే నమః. అంటే అమ్మవారిని దానం చేస్తున్న సమయంలో గోవులను మరి బంగారం స్వీకరిస్తున్నారు వారి తరఫున అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. త్రిభువనాధీశ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తత్వాతీతాయ సచిత్ చెప్పిండు. తండ్రి పేరు చెప్పిండు, దశరథ మహారాజు పేరు చెప్పిండు. అంటే దశరథ మహారాజు యొక్క దశరథ మహారాజు యొక్క తాత పేరు రఘు మహారాజు. దశరథ మహారాజు కుమారుడు ఎవరు? సాక్షాత్తు రామచంద్ర స్వామి. సూర్యవంశంలో 21 తరాలలో బాగా పేరు పొందినోడు ఎవరు? రామచంద్ర స్వామి వారు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పారయ్యా, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ధర్మం అనేది ఎక్కడ కనిపించదు మనం, రాముని విగ్రహమే ధర్మం. అంతకంటే గొప్ప ధర్మం చూడొచ్చు మనం. కాబట్టి ఇంకేంటియో చూస్తాం కానీ అవి మాత్రం చూడం. కానీ అవి చూడాలి మొదలు. మహాభారతము, రామాయణము, భాగవతం ఇవి చూడాలి. సెల్ ఫోన్ సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏం చెప్పారయ్యా, రఘు మహారాజు జై శ్రీరామ్. మళ్ళొకసారి ఇప్పటి వరకు కన్యాదాన కార్యక్రమం జరిగింది. ఎర్రబట్ట పట్టుకుంది. చిన్నది ఉండగా చిన్న కాదు దొరకలేదు. పూలు పెట్టండి. పూలు పెట్టుకోండి. డబల్ నువ్వు పట్టుకో. దగ్గర పెట్టి విగ్రహాలు చెడగొప్పి మధ్యలో పెట్టి సదేవ లగ్నం సుధిరంగదేవ తారాబలం చంద్రబలం దశివ విద్యాబలం దైవ బలం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వసంత లక్ష్మి వనరాజలక్ష్మి క్షీరాబ్ది లక్ష్మి అబలాయతాక్షి శ్రీ విష్ణుపత్ని భువనైక మాత వధూవరాభ్య వరదామవర్గ ఒక ఫోటో మేడం సార్ చూడండి సార్ 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 ఇక్కడ చూడండి సార్. యోగ నిరతాన అక్షంతలు తీసుకుని పోతాను.
కొబ్బరి బొండ గట్టిగా 3 సార్లు జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఉంటుంది గంధార్థయామే గంధద్వారాంబరాధ ఏకవస్తయం పరేషిణే ఈశ్వరేయం సర్వభూతాని శ్రీగంధం శ్రీగంధం సమర్పయామి ఆది దుర్గాంత ఆది రామనాకాశముల ఆది ప్రేరాక్ష దేవ సుహాన పరమేశ్వర ఆది సాక్షుతం సమర్పయామి మాంగళ్య గౌరీ దేవతాత్మ కొంకణ కైలాసవాస దేవి మంగళసూత్రాగరి ఆది దేవి యాగవతి మానవాత్మయామి విమానముగా పరిమళ పరపు శైపూర్యామి అక్షంగా తీసుకొని ఇట్లా వెళ్తుండాలి. నమః సురభ్యే నమః ఆచార్య నమః పరమాత్మకాయ నమః ప్రియాయ నమః భాస్కర్యాయ నమః నిలయాయ నమః వరారోహాయ నమః యశస్సునే నమః ఉదరాంగాయ నమః దారిద్ర్యనాశినే నమః ప్రేత అభస్కరణే నమః ఓం శ్రీ మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి దేవతాభ్యో నమః మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః పుష్పి పూజయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి కరుణేని మంగళసూత్రానికి వెనుకడ పూర్వకాలంలో జరుగుతుండేది. ఇప్పుడు చెప్తలేరు వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కల్చర్లో ఏం చేస్తా ఉన్నారు, పిల్లలను కూడా గుడికి తీసుకొస్తే వాడు తీర్థం తీసుకోడు, వాడు కంకణం కట్టుకోడు. వీడే చెప్తున్నారు తల్లిదండ్రులే, వాడు ఎట్లా కట్టుకుంటాడు తర్వాత. కాబట్టి మన కొరకు కాకుండా పిల్లల కొరకన్నా ఒక వారానికి ఒక్క రోజున గుడికి పట్టుకపోవాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి 3 ముళ్ళు వేస్తా ఉన్నారు స్వామివారి. మనం ముడి వేయడం కాదు, దండ లెక్కనే వేయాలి. ఎందుకంటే వారి తరపున మనం మెడ వేస్తున్నాం, అది పద్ధతి. మరి సామాన్య మానవులు అయితే 3 ముళ్ళు వేస్తారు. ఎందుకంటే 3 ముళ్ళు అయ్యా అంటే ప్రతి వరకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఆదర్శప్రాయుడు రాముడు, రామో విగ్రహవాన్ సీతా రామచంద్ర భగవానికి చూపించాను నేను చూపిస్తాను. ఒక 10 నిమిషాలు చేస్తే అన్ని పట్టేసి రామచంద్ర భగవాన్ రామచంద్ర భగవాన్ పవనసుత వీర హనుమాన్ సీతా మాతా కీ సీతా మాతా కీ రాజా రామచంద్ర భగవాన్ పవనసుత వీర హనుమాన్ గట్టి సప్పుడు అన్నా సాయి ముందు ఒకసారి అక్షంతలే స్వామి, ఒకసారి అక్షంతలేరా, అక్షంతలే వేరు సార్. సర్వం సహా సంభవ పుణ్యాచార విచారచార
ఏమొస్తుంది స్వామి పోయారు సార్ పోయారు సార్ ఒక్క స్వామి వస్తా స్వామి ఇంకా కార్యక్రమం అయిపోలేదు రామ లక్ష్మణ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి నైవేద్యాలు పెట్టేట్టున్నాయి ఏమన్నా మీరు ఏమేమి తెచ్చు అన్ని లైన్లో పెట్టాలా కొబ్బరికాయ వచ్చినాక తర్వాత పట్టిన పట్టు చీర అవన్నీ సమర్పించారు అమ్మవారికి బండ మల్లేశం స్వామి కొట్టేందుకు బండ ఒక అడకరా తొందరగా బ్రహ్మముడి నైవేద్యాలు తెచ్చినాయని పెట్టండి కొబ్బరికాయ కొట్టండి మంగళారతి పట్టుకొని కుమారాన్ని పాడినాక అయ్యా మంగళారతి పట్టుకునేటప్పుడు చీరలు జాగ్రత్త జడలు జాగ్రత్త స్వామి కొంచెం స్వామి స్వామి ఇట్లా పడుకో అయ్యా మంగళహారతి చరితము విశ్వజన స్మరితం నీ పలికిన దుర్జన జాతీతం నీ చిరునవ్వులలో లోకైతం నిన్ను కులదేవతగా నింపు సతం జై సత్య విచార ధర్మ విహార జయ జయ రఘువర వీర జై జయ జయ విశ్వ విహార నీ మాత సతీత్వ కలోపేత నీ జనకుడు విశ్వ ప్రజానేత మాయలు సకలేంద్రియ చేత నీ గురువు జగన్ నిర్మాత నీ గురువులు జగన్ నిర్మాత నిన్ను కొని ఆడిన బ్రతుకే నిన్ను కొని ఆడని బ్రతికే రోత జై సత్య విచార ధర్మ విహార జయ జయ రఘువర వీర నీ నిచ్చలి నీతో అచవము నీ బంటు మహత్తర దిగ్గజము నిన్ను తెలియని జన్మ వృధా నిజము జై సత్య విహార ధర్మ విహార జయ జయ రఘువర వీర జై జయ జయ రఘువర వీర నీ కుమరులు నిన్ను గెలిచిన వారు నీ గురువులు నిన్ను కొల్చిన వారు నీ కుమరులు నిన్ను గెలిచిన వారు నీ గురువులు నిన్ను కొలిచిన వారు నీ భక్తులు నిన్ను మెచ్చిన వారు నీ సొగసును మగ జాతి ఎగోరు
నిన్ను తలచిన జన్మములు పరారు జై అందారా కలలరా నవ నిరద శ్యామద శరీర హర రామచంద్ర భగవాన్ జై శ్రీరామ్. మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులివ్వరే జయ జయలు దేవికి పసుపులు అద్దరే పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పోయరే గాజులు తొడగరే గాజులు తొడగరే మల్లేలో జగదేక మాతను కొలిచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే జయ జయలు పాడరే మనదైన మనలనైన సరస్వతమ్మకు చామని బ్రహ్మకు సువర్ణ పుష్పాలు తులసి దళమాలలు తులసి దళమాలలు మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులివ్వరే జయ జయలు పాడేలు పాడరే ఓంకార సీతాదేవికి ఓడి బియ్యం పోయరే ఓడి బియ్యం పోయరే నగుమోము నారాయణుని నైవేద్యాలివ్వరే నైవేద్యాలివ్వరే అనురాగ సీతాదేవికి హారతులివ్వరే ఆనందం పొందరే ఆనందం పొందరే మల్లేల మాలలతో గమ్మ పూజకై వేచియున్నాము సన్నజాజి పూలు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం నిండుగా ఉండాలని చెప్పేసి స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని చెప్పేసి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. మరియు ఇటు కళ్యాణంలో స్వామి సీతారాములు మరియు లక్ష్మణ ఆంజనేయ స్వామి వేషాధారణలతో నిజంగా రాముల వారు సీతమ్మ వారు ఇక్కడికి వచ్చినట్టుగా వేషాధారణలు అలంకరణలు శ్రీ సత్యసాయి జిల్లా సమితి ఆధ్వర్యంలో తంగలపల్లి వారు చక్కటి అలంకరణ చేశారు. మహిళా సోదరి మనులకి మరియు సత్యసాయి సేవలు డిపి శ్రీ గూర రవీందర్ గారికి ఇటు సహకారాన్ని అందించే పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై సాయిరామ్. కోరుతున్నాము. మరియు కళ్యాణ మహోత్సవానికి వచ్చినాము కనుక ఆ రాముల వారి సీతమ్మ వారికి కట్న కానుకలు తప్పకుండా రూపాయి 2 రూపాయలు 100 1000 రూపాయల మీ స్తోమతను బట్టి తప్పకుండా మనము స్వామి వారి యొక్క పాదాల చెంతకు కట్న కానుకలు సమర్పించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇటు కట్న కానుకలు దేవాలయ అభివృద్ధి కొరకే స్వామి ఎవరికి కాదు. దేవాలయ అభివృద్ధి నిర్మాణ భాగ్యంలో 30 మంది ఇప్పటికి బాగా జై శ్రీరామ్. తండ్రిరా సీతమన తల్లిరా రామనామం పాడరా రామ భజన చేయరా అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముం ఛేదోయి సంధింపడు ఏ పరివార